ఈ మధ్య చాలామంది పిల్లల్ని చూస్తున్నాం. మా వాడు ఫోన్లో నుంచి అసలు బయటకు రావట్లేదు. రోజంతా ఫోన్లోనే కూర్చుని ఉంటున్నాడు. క్లాసులు కూడా వెళ్ళట్లేదు, చదువుకోవట్లేదు, తిండి తినడం కూడా అప్పుడప్పుడు మానేస్తున్నాడు. లేదంటే నిద్రపోకుండా రాత్రి అంతా ఫోన్లో కూర్చొని గేమ్ ఆడడము, బ్రౌజ్ చేయడము, లేకుంటే సోషల్ మీడియాలో కూర్చోడము, ఇలాంటివి తరచుగా వింటూ ఉంటున్నాం. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ ట్యాబ్లెట్స్ కానీ, మొబైల్స్ కానీ, వేరే గ్యాడ్జెట్స్ ఇచ్చేయడం వల్ల దానికి బాగా అలవాటైపోయి అదొక వ్యసనంలాగా తయారవడం మొదలయ్యింది. సో దీంతో ఏమవుతుందంటే వాళ్ళు మిగతా అవన్నీ వదిలేసి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా స్టడీస్ని నెగ్లెక్ట్ చేసి, తిండి నెగ్లెక్ట్ చేసి, నిద్ర నెగ్లెక్ట్ చేసి, ఇవన్నీ ఇబ్బందుల్లోకి వెళ్ళి 24 గంటలు అదే దాంట్లో ఉండిపోవడము, ఆ ఫోన్ లేకపోతే ఉండలేకపోవడము, గొడవలు చేయడము, ఆ ఫోన్ కోసం డిమాండ్ చేయడము, దానికోసం ఎంత తీవ్రతమైన స్టెప్స్ తీసుకోవడానికైనా విల్లింగ్ అవ్వడము, ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం మనం. సో దీనికి మనం బిహేవియర్ మోడిఫికేషన్స్ అండ్ కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ చేసి దాని నుంచి బయటపడేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరన్నా సరే దాని నుంచి రావడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సాయం ఎక్కడ దొరుకుతుందో మనం గైడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది.